ఊరిలో త్రివేణి, లావణ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారిద్దరి ఇళ్ళు పక్కపక్కనే ఉండటంతో పెళ్లైన కొత్త నుండే వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే వారిద్దరి జీవితాల్లోనూ ఒకే ఒక పెద్ద సమస్య ఉండేది. అదే వారి భర్తల తాగుడు అలవాటు. ఆ అలవాటును మానిపించాలని వారిద్దరూ కలిసి ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. కలిసి గుడికి వెళ్లడం, భర్తలతో అయ్యప్ప దీక్షలు ఇప్పించడం వంటివి చేసేవారు. కాని ఆ దీక్షా సమయం పూర్తవ్వగానే వారు మళ్లీ యథావిధిగా తాగడం మొదలుపెట్టేవారు. కొన్ని రోజులకు లావణ్యలో సహనం నశించింది. తన భర్తను మార్చడం ఎవరి వల్ల కాదని నిరాశ చెందింది. సరిగ్గా అదే సమయంలో వారి వీధిలోకి తెరిసా అనే కొత్త ఆవిడ కాపురానికి వచ్చింది. తెరిసా భర్త చాలా పద్ధతిగా, ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అతనికి ఎటువంటి దురలవాట్లు లేవు, మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. అది చూసిన లావణ్య తెరిసాతో తన బాధను చెప్పుకుంది. అప్పుడు తెరిసా, మీరు క్రిస్టియానిటీలోకి మారండి, మా దేవుడి దగ్గరకు వస్తే అంతా ఆయనే మారుస్తాడు అని చెప్పింది. తెరిసా భర్త అంత మంచివాడు కావడానికి కారణం ఆమె మతమే అని భ్రమపడిన లావణ్య వెంటనే మతం మారింది. త్రివేణిని కూడా రమ్మని ఎంతో బ్రతిమిలాడింది. కాని త్రివేణి మాత్రం నిశ్చయంగా నిరాకరించింది. కాలం గడుస్తున్న కొద్దీ ఇద్దరి జీవితాలు భిన్నమైన మలుపులు తిరిగాయి. లావణ్య కేవలం ప్రార్థనలే సర్వస్వం అనుకుని తన భర్తను మార్చే ప్రయత్నం మానేసి అంతా దేవుడే చూసుకుంటాడని వదిలేసింది. కాని ఆమె భర్త తాగుడు ఏమాత్రం తగ్గలేదు. సరే కదా, ఇంకా ఎక్కువై లివర్ దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ పాలయ్యాడు. మరోవైపు త్రివేణి మాత్రం తన పట్టుదలను వదలలేదు. భర్త తాగుడు వెనుక ఉన్న కారణాలను వెతకడం మొదలుపెట్టింది. తన భర్త అతిగా కష్టపడటం వల్ల వచ్చే అలసట, దానివల్ల కలిగే నిద్రలేమి వల్లే మద్యానికి బానిస అయ్యాడని గ్రహించింది. డాక్టర్ల సలహాలు తీసుకుంటూ అతనికి మానసిక ప్రశాంతతనిచ్చే ఆహారం, మందులు ఇస్తూ ప్రేమగా దగ్గరుండి తన భర్తను ఆ వ్యసనం నుండి పూర్తిగా బయటపడేలా చేసుకుంది. ఒకరోజు లావణ్య తన భర్త పరిస్థితిని చూసి కుమిలిపోతూ త్రివేణి దగ్గరకు వచ్చింది. త్రివేణి, నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతోంది. తెరిసా మాటలు విని మతం మారితే నా కష్టాలు తీరుతాయి అనుకున్నాను. కాని ఏమీ మారలేదు. నువ్వు మాత్రం నీ పట్టుదలతో నీ భర్తను మామూలు మనిషిని చేసుకున్నావు. నేను అనవసరంగా మతం మారి తప్పు చేశాను అంటూ ఏడ్చింది. అప్పుడు త్రివేణి లావణ్యను ఓదారుస్తూ ఇలా హితబోధ చేసింది. ఓసి పిచ్చిదానా, తెరిసా భర్త మంచివాడు కావడానికి కారణం ఆమె మతం కాదు, అతని వ్యక్తిత్వం. తెరిసా కూడా ఒక అపోహలో ఉంది. తన భర్త అంత మంచిగా ఉండటం దేవుడి వల్లే అని ఆమె భ్రమపడుతోంది. అందుకే ఆ భ్రమతో నిన్ను కూడా మతం మారమంది. కష్టాలు, సుఖాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. తెరిసా జీవితంలో కూడా ఒక పెద్ద కష్టం ఉందని నీకు తెలుసా? ఆమె బాబు పుట్టుకతోనే అనారోగ్యంగా పుట్టాడు. బాబు కడుపులో ఉన్నప్పుడు ఆమె డాక్టర్ల సలహాలు సరిగ్గా పాటించకుండా దేవుడి మీద ఉన్న అతి ప్రేమతో సరైన రెస్టు తీసుకోలేదు. అర్ధరాత్రి కూటములు, సుదీర్ఘ ప్రార్థనలు అంటూ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఆ బాబు అలా పుట్టాడు. కాని ఆమె ఇంకా ఆ విషయాన్ని గమనించలేదు. తొందరలోనే ఆమెకు కూడా ఆ నిజం తెలుస్తుంది. త్రివేణి ఇంకా ఇలా చెప్పింది. మతం అంటే దేవుడి మీద భారం వేసి మనవంతు కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు. మనం చేసే ఏ ప్రతిఫలమైనా మన కర్మానుకూలంగానే ఉంటుంది. కాని మనం దేవుడికి చేసే సేవలను బట్టి కాదు. నేను నా దేవుడిని నమ్మింది నేను ఏమీ చేయకుండా ఉండటానికి కాదు, నా వంతు కృషి నేను చేస్తాను, దానికి తోడుగా దేవుడు ఉంటాడు అనే ధైర్యం కోసం. సకల సృష్టికి దేవుడు ఒక్కడే. పేరు మార్చి పిలిచినంత మాత్రాన ఫలితం ఉండదు. ఎవరు ఏదైనా సాధించారంటే దానికి కారణం వారి స్వయం కృషి మరియు పట్టుదలే. నువ్వు ఏ మతంలో ఉన్నా, ఏ దేవుణ్ణి పూజించినా నీ పనిని నువ్వు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు. మనం చేసే పని సక్రమంగా ఉంటేనే ఫలితం వస్తుంది, కాని దేవుడిని మార్చడం వల్ల కాదు. త్రివేణి మాటలతో లావణ్య కళ్ళు తెరుచుకుంది. భక్తి అనేది బాధ్యత నుండి తప్పించుకోవడానికి కాదు, బాధ్యతను నెరవేర్చే ధైర్యాన్నిచ్చేదని గ్రహించింది. అప్పటి నుండి త్రివేణి ఇచ్చిన సలహాతో తన భర్తను మళ్లీ మామూలు మనిషిగా మార్చుకోవడానికి తన వంతు కృషి చేయడం మొదలుపెట్టింది. నీతి: సమస్యలకు పరిష్కారం మతాలను మార్చడంలో లేదు, మన బాధ్యతను మనం నిర్వర్తిస్తూ శాస్త్రీయ దృక్పథంతో సమస్యను పరిష్కరించుకోవడమే నిజమైన మార్గం.